అప్పాజీ గారిని స్వాగతించడానికి అక్కడికి వెళ్తారు కాబట్టి దయచేసి వారి వెంట అందరూ వెళ్లకుండా వారి వారి కూర్చో దయచేసి అందరూ కూడా సంవత్సరం బయట ఎవరైనా ఉంటే ఎంట్రెన్స్ నుంచి వచ్చే వాళ్ళు దయచేసి వచ్చేసేయండి. స్వామీజీ గారి ముందు ముందు రావడానికి ప్రయత్నం చేయకండి దయచేసి. అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. స్వామి గారి ఇంటి కింద ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దర్శనం చేసేటటువంటి అవకాశం ఉంది. అందరు జరగాలి, అందరు జరగాలి. పైన బయట భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి మీ ప్లేస్ కూర్చుంటే దయచేసి దారి ఇవ్వండి. అక్కడ బాలికలు కూడా పూలక్షింతలు చేస్తున్నారు, వాళ్ళ బాలికలు కూడా దారి ఇవ్వాలి. దయచేసి నేరుగా అక్కడికి దయచేసి అందరూ కూడా దారి ఇవ్వాలి. ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోవాలి. అందరూ కూడా మీ ప్లేస్ లో ఆశీనులు కావాలని చెప్పేసి దయచేసి కోరుతున్నాను అందరికి. దయచేసి భక్తులందరూ కూడా ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోవాలి. పక్కన ఎవరు కూడా స్టేజ్ పైన రావద్దండి, ఎవరు కూడా స్టేజ్ పైన రావద్దు. స్టేజ్ పైన వెళ్ళేటటువంటి ఏదైతే అక్కడ స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ దగ్గర కూర్చోవద్దు దయచేసి. దయచేసి భక్తులందరూ కూడా మీ ప్లేస్ లో కూర్చోవాలి దయచేసి. ప్లీజ్ అక్కడ ఇంట్లో అక్కడ ద్వారం దగ్గర ఉన్నారు, అక్కడ భక్తులందరూ కూడా వెనుకకు వచ్చేసేయాలి. భక్తులందరూ కూడా వెనుకకు వచ్చేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి 5-10 నిమిషాలు ప్లీజ్. భక్తులందరూ కూడా బ్యాక్ వచ్చేసేయండి. ముందే చెప్పాము ఈ రకంగా జరుగుతుందని చెప్పేసి బయటకు వచ్చేసేయండి. కూర్చుంటే ఒక గంట సేపట్ల అందరి దర్శనం అవుతాయంట. ఆయన అంతా స్పీడ్ చేసేసుకుంటాడంట, అందరి తలుపుకుంటూ పోతాడు, అందరి తాగుతాడు. ఎవరికైనా ఏమైనా చెప్పేడుతుంటే చెప్పేస్తాడంట. కాబట్టి ఎవరు కూడా ఆయన తోపి ఆయన మీద వాడి ఆయన తాకాలని దయచేసి చేయకండి. అందరి చేతి దండం పెడుతున్నా. ఇంకెవరైనా ఏదైనా గేట్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా అందరు కూడా వచ్చి కూర్చోవాలి. కూర్చోండి, రానికి పోనికి
ఉంటుంది కాబట్టి ఆయన కళ్ళల్లో మీరు పడాలి కాబట్టి అందరు కూడా వచ్చి కూర్చోవాలి. కొద్ది ముగ్గురు జరిగితే అడ్జస్ట్ అవుతుంది. బయట ఉన్న బండ్లు కూడా కొంచెం సైడ్లో పెట్టండి. అంటే వాళ్ళ ఫోన్కి దారి ఉండాలి కాబట్టి ఎవరైనా బండ్లు అట్లా తీస్తే కూడా కొంచెం సైడ్లో పెట్టేస్తే ఈజీగా ఉంటుంది. రోడ్ మీద ఉన్న బండ్లు కూడా పక్కకు దిగండి. ఎందుకంటే వెహికల్స్ రానుపోని ఉంటాయి, మళ్ళీ అక్కడ జామ్ కానియద్దని చెప్తారు. చేయకండి, ఆత్రం చేయకండి, నిదానంగా ఉండండి. నిదానంగా అందరికీ ఆశీర్వాదం ఇస్తాడు. ఆ అప్పాజీ ఆశీర్వాదం అందరం పొందామండి. ఎవరు కూడా లేచి మనలో ఉంటారు మిత్రులు అందరూ కూడా కూర్చుంటే ఆడ నిదానంగా ఉంటుంది. అందరికి కూడా లాస్ట్లో నంబర్ చెప్తారు. పరంగా పలానా తారీఖు రోజు మీకు ఆటో వస్తుందా, మీకు ఇంకేదైనా గాడి యాక్సిడెంట్ అవుతుందా, ఆ డేట్ కూడా చెప్తాడంట. నీకు ఆటో వచ్చేది ఉంటే మీరు పోయి హాస్పిటల్ చూపించుకోండి అంటాడంట. ఒకవేళ 4-5 రోజులు యాక్సిడెంట్ అయ్యేది ఉంటే కూడా మీకు ఎవరైనా 25 సార్లు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారో దోస్తులు వాళ్ళని కూడా చెప్తారంట. వాళ్ళతో నువ్వు దోస్తాను చేయాలా వద్దా. తెలుసుకొని ఇక్కడ అందరు వచ్చిండ్రు. కాకపోతే ఆ డివైన్ పవర్ అనేది కూడా ప్రతి ఒక్క ఎవరు ఆయన మిడిల్లో ఉన్న ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తే కూడా ఆయన కోఆపరేట్ చేయండి. మిగతా వాళ్ళైనా డిస్టర్బ్ చేయకుండా లెట్ హిమ్ గో. ఆయన దగ్గరికి వెళ్ళేటడానికి కొంచెం అవకాశం ఇవ్వండి. ఓకే, ఈ మంచి
లైన్తో రమ్మండి. ಅಲ್ಲ ಕೆಮಿಕಲ್ ಬೈಕ್ ತೊಗೊಂಡು ಏನು ಮಂತ್ರ ಹೋಗ್ತಿ ಮಂತ್ರ ನೀವು ನಿಂದ್ರೆ ಅಂತ ನಾವು ನಿಂದ್ರೆ ಮದುವೆ ಆಗವಲ್ದು ಮದುವೆ ಮಾಡುವ ಸಿದ್ಧಾಂತವಧೂತ ಚಿಂತನ ಶ್ರೀ ಗುರುದೇವದತ್ ಹರ ನಮಃ ಪಾರ್ವತೀಪತಯೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ లలితాపరా భట్టారికా మాతా కీ జై. సమస్త నియోజకవర్గ నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వర్గీయ పట్లోళ్ల కిష్టారెడ్డి గారి దివ్య ఆశీస్సులతో వారి స్వగృహమునందు వారి సతీమణి అయినటువంటి కమలమ్మ గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి సుపుత్రులు మొన్ననే మనం చూసాము దిగ్విజయంగా వారు విజయం పొంది వారు తమ ఎదుట కూర్చొని ఉన్నారు. వారి యొక్క ప్రేరణచే ఈరోజు స్వామివారి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారి యొక్క దివ్య ఆశీస్సులు మన నియోజకవర్గ ప్రజలపైనే కాకుండా మన సంగారెడ్డి జిల్లా, పూర్వ మెదక్ జిల్లా, అలాగే తెలంగాణ, యావత్ భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా వారి యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలన్న ఆకాంక్షచే వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆహ్వాన మేరకు ఈరోజు నారాయణఖేడ్కి మన గురువుగారైనటువంటి మల్లికార్జున అప్పాజీ గారు విచ్చేసి వేదికను అలంకరించి ఉన్నారు. అందరి ముందట వారు ఆసీనులై ఉన్నారు. ధర్మం చెప్తుంది, నగురోర్ లభతే జ్ఞానం, నగురోర్ లభతే తపః, నగురోర్ లభతే మోక్షం, తస్మై శ్రీ గురవే నమః. భగవంతునికి భక్తునికి మధ్యలో ఒక తాడు ఉంటుంది, అతడే గురువు. భగవంతుణ్ణి చూయించేటటువంటి వాడు పరమపద సోపానానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి నిచ్చెనను భక్తి అనేటువంటి రూపంలో ఇచ్చేటటువంటి గురువు. ఆ మార్గం లేకపోతే గుడ్డి మార్గము అని అంటారు. కాబట్టి అట్టి గురువులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉంటాయి. మనం నిజమైన గౌరవం ఏంటిదంటే మీద పడకుండా దూరంకెళ్ళి నమస్కారం చేస్తే కూడా సంస్కారమే అది. మనం నమస్కారం అంటే దగ్గరికి వచ్చే నమస్కారం పెట్టనవసరం లేదు. ఒకరికి ఇబ్బంది కలిగించే పని ఎప్పుడూ నారాయణఖేడ్ వాళ్ళు చెయ్యరు అని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి అందరూ కూడా వారి యొక్క దివ్య ఆశీస్సులు మనపైన ఉంటాయి. వారికి ఇక్కడికి వచ్చి వాళ్ళకి దర్శనం ఇచ్చినందుకు నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజల పక్షాన, అలాగే మన సంజీవ్ కుమార్ రెడ్డి గారి పక్షాన అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభదినం. నాకు గురువుగారు కూడా నాకు కూడా కొత్తగానే, నేను ఒకసారి 2 సార్లు ఏమో పోయినా అంతే. ఇట్లా అందరు మా కార్యకర్తలు తీసుకొని పోయినాను. సో పోయినందుకు అందరికి మంచి జరిగింది. కాబట్టి అందుకని వారి ఆశీర్వాదం మన నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు కూడా వారికి దర్శన భాగ్యం కల్పించాలి అనే ఉద్దేశంతో వారిని ఇక్కడికి పిలిచినాం. మా తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి గారు పోయి 3 సార్లు పిలిచారు. 3 సార్లు పిలిస్తే మళ్ళా నిన్న వచ్చి కానీ కరీగిరి మన దగ్గర చేస్తారు కదా, 17 తారీఖు నాడు రమ్మని చెప్తామని చెప్పి నేను కూడా మొన్న పోయి 17 తారీఖు నాడు ఇన్వైట్ చేసిన. మరి ఈరోజు పోయి చంద్రశేఖర్ రెడ్డి మా తమ్ముడు తీసుకొని రావడం జరిగింది. ఆయన ఆశీస్సులు అందరి మేలే, మన ప్రజలందరి మేలే ఉండాలి.
ఆయన ఒక్కటేసారి చాలామంది ఉన్నారు, అక్కడ కూడా 2-3 వేల మందిని ఇచ్చిపెట్టి మరీ మాటిచ్చినా అని చెప్పేసి రావడం జరిగింది. కాబట్టి మనం దర్శనం ఎంత అయితే అంత సాధ్యమైతే అందరు మీరు దర్శనం చేసుకోండి. ఆయన ఇబ్బంది పెట్టకుండా మనం అందరం, ఆయన అందరికి కూడా మనకు ఆశీర్వాదం ఇస్తాడు, అందరికి కూడా మంచి చేస్తాడని చెప్పేసి. కాబట్టి మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ಎಲ್ಲಿ ಕೊಡಲೇ ತರ ಇವತ್ತು ಇಲ್ಲಿ ಕುಂತು ನಾನು ಏನ ಆದ ಅದಕ್ಕೆ ಕುಂತು ಯಾವ ಊರಾಗ ಕೊಡಲ್ಲ, ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ ಈ ಥರ ಕೊಡಲ್ಲ. ಎಂಥ ತಾಲೂಕು ಹೋದ್ರೂ ಒಂದು ನಿಮಿಷ ಗೈರು ಹೊಡೆಯೋಗ್ಬಿಡುತ್ತೆ. ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಮ್ಮ ಅದೃಷ್ಟ, ನಮ್ಮ ಅದೃಷ್ಟ, ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. స్వామివారు అంటున్నారు, ఎక్కడ కూడా వారు వెళ్ళినా కానీ ఎక్కడ నిలబడరట. కానీ మన అదృష్టం ఇక్కడ వచ్చి కూర్చున్నా, ఇంకా కొంచెం సేపు కూడా కూర్చుంటా, మీరెంతసేపు కూర్చుంటారో చూస్తా అంటున్నాడు స్వామివారు. ಎಲ್ಲಿ ಕೂಡಂಗಿಲ್ಲ ನಾನು, ಇಲ್ಲಿ ಬಂದು ಕೂತಿನಂದ್ರ ನಿಮ್ಮ ಅದೃಷ್ಟ ಏನೋ ಆದ, ಅದಕ್ಕೆ ಬಂದಿನಿ ನಾನು. ಇಲ್ಲಿ ಕೂಡ್ತೀನಿ, ನೀವೆಷ್ಟೊತ್ತು ಕೂಡ್ತಿರೋ ನೋಡೋಣ ಅಂದ್ಕೊಂಡು ಕೂಡ್ತಾರಂತವ್ರು. ಏನಪ್ಪ ಮತ್ತೆ ಬಾ ಮಾತಾಡ್ತಿ, ಏನು ಹೇಳಬಾ ಹೇಳಬಾ ಅದು ಮಾತಾಡು, ಬರ್ತಾ ಎಲ್ಲಿ ಬಾಯ್ಲು ಮಾತಾಡೋದು ನೀವು ಮಾತಾಡಿದ್ರೆ ತೆಲುಗು ಬರಲ್ಲಣ್ಣ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಈ ಊರಿಗೆ ಅಪ್ಪವ್ರು ಬಂದು ಭಾಳ ದೊಡ್ಡ ಒಂದು ಪುಣ್ಯ ಅದ. ಯಾಕಂದ್ರೆ ಅಪ್ಪವ್ರು ಅಲ್ಲಿ ಸಾವಿರಾರು ಜನ ಇರ್ತಾರೆ ದರ್ಶನ ಪಡ್ಕೊಳಕ್ಕೆ. ನಾನು ಹೋಗಿದ್ದ ದಿವಸ ನನಗೆ ನಾನು ಹೋದಾಗೆ 8 ತಾಸು ಆಯ್ತು ನನಗೆ ಅವ್ರು ದರ್ಶನ ಮಾಡೋಕ್ಕೆ. ಅಷ್ಟು ಜನ ಇರ್ತಾರೆ ಅಲ್ಲಿ. ಅಷ್ಟು ಜನಕ್ಕೆ ಅಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಊಟ ಮಾಡಿಸಿ ಮಲಗಿಸಿ ನಂತರ ಅವ್ರು ಊಟ ಮಾಡಿ ಮತ್ತು ಎಲ್ಲರೂ ಬೆನ್ನು ತಟ್ಟು ಕೇಳ್ತಾರೆ, ನೀವು ಊಟ ಮಾಡೋದಿಲ್ಲಪ್ಪ, ನೀವು ಊಟ ಮಾಡೋದಿಲ್ಲಪ್ಪ ಅಂತ ಕೇಳಿ ಎಲ್ಲರ ಜೊತೆ ಕೂತು ಊಟ ಮಾಡಿ ಅಪ್ಪವ್ರು ಅಂದ್ರೆ ಇವ್ರೊಬ್ಬರೇ. ನಾನು ಎಷ್ಟೋ ಮುತ್ತವ್ರ ಜೊತೆ ಓಡಾಡೀನಿ, ಎಷ್ಟೋ ಅಪ್ಪವ್ರ ಜೊತೆ ಓಡಾಡೀನಿ. ಈ ಅಪ್ಪವ್ರ ಬಲ್ಲಿ ಇಂಥದ್ದು ಎಲ್ಲರೂ ಮಲ್ಕೊಂಡ್ರೂ ಎಬ್ಬಿಸ್ತಾರೆ ಅವ್ರು, ನೀವು ಊಟ ಮಾಡೋದಿಲ್ಲಪ್ಪ, ಅಮ್ಮ ನೀವು ಊಟ ಮಾಡೋದಿಲ್ಲ ತೊಗೊಂಡು ಜೊತೆಯಲ್ಲಿ ಊಟ ಮಾಡಿ ಅವ್ರಿಗೆ ಮಲಗಿಸಿ ಮತ್ತು ಅವ್ರ ಕಷ್ಟ ಸುಖ ಎಲ್ಲ ಕೇಳಿ ಅವ್ರಿಗೆ ಏನು ಪರಿಹಾರ ಮಾಡೋದ ಮಾಡ್ತಾರೆ. ಮತ್ತು ಇನ್ನೊಂದು ಇವ್ರ ವಿಶೇಷತೆ ಏನಂತಂದ್ರೆ ಎಲ್ಲೂ ಕೂಡಲ್ಲ ಇವರು. ನಾನು ಓಡಾಡತ್ತೀನಿ ಒಂದು 2 ತಿಂಗಳು ಆಯ್ತು ಅಪ್ಪವ್ರ ಜೊತೆ, ಎಲ್ಲೂ ಕೂಡಲ್ಲ. ನಿಮ್ಮ ಪುಣ್ಯ ಅದ, ಇಲ್ಲಿ ಬಂದು ಇಷ್ಟು ಹೊತ್ತು ಕುಂತು ನಿಮ್ಮ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಒಳ್ಳೆ ವಿಚಾರ ಹಿಡ್ಕೊಂಡು ಒಳ್ಳೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡತ್ತಾರ. ನಿಮ್ದೆಲ್ಲ ಕಿಸ್ಮತ್ ಅದ ಅಂತ ತಿಳ್ಕೊಬೇಕಷ್ಟೆ. ಮತ್ತು ಇನ್ನೊಂದು ವಿಶೇಷ ಏನಂತಂದ್ರೆ ಇಲ್ಲಿ ಬರುವಾಗ ಈ ರ್ಯಾಲಿ ಜನ ಭಕ್ತ ನೋಡೋರು
ಭಾಳ ಖುಷಿ ಪಟ್ರ. ಇದೇ ರೀತಿ ಇವ್ರು ಹೋಲತ್ತೂ ಅವ್ರು ಯಾರು ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್ ಮಾಡದೆ ಒಳ್ಳೆ ರೀತಿಯಿಂದ ಅವ್ರಿಗೆ ಬಿಟ್ಕೊಡೆ ಮಾಡಬೇಕು. ಮತ್ತು ಅಪ್ಪರ ಬಗ್ಗೆ ಇನ್ನೊಂದು ಮಾತು ಹೇಳ್ಬೇಕಂತಂದ್ರೆ, ಅಲ್ಲಿ ಹೋಗಿನಾಗ ಯಾವುದೇ ಜಾತಿ ಈತಿ ಏನೂ ಇರಲಾರ್ದೇ ಎಲ್ಲರ ಜೊತೆ ಹೊಂದ್ಕೊಂಡು ಹೋಗಿ ಎಲ್ಲರ ಜೊತೆ ಮಾತಾಡಿ ಅವ್ರ ಕಷ್ಟ ಸುಖ ಕೇಳಿ ಅವ್ರಿಗೆ ಕಳಿಸೋದು. 1 ದಿವಸ ಆಗಲಿ 2 ದಿವಸ ಆಗಲಿ ಅವ್ರ ಜೊತೆ ಉಳಿದು ಆ್ಯಸ್ ಎ ಫ್ರೆಂಡ್ ಆಗಿರ್ತಾರೆ. ಅವ್ರ ಅಪ್ಪಾಜಿ ಅಂತ ಆಗಿರಲ್ಲ, ಫ್ರೆಂಡಾಗಿ ಉಳಿದು ಅವ್ರ ಜೊತೆ ಕಷ್ಟ ಸುಖ ಕೇಳಿ ಏನೇ ತಕ್ಲೀಫಿದ್ರೂ ಅವ್ರಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆಯ ಹಾದಿ ಹೇಳಿ ದೇವ್ರ ನಂಬ್ರಿ, ತಂದೆ ತಾಯಿ ನಂಬ್ರಿ, ಯಾವುದೇ ಕೆಟ್ಟ ಚಟಕ್ಕೆ ದುಷ್ಟಗಳ ಒಳಗೊಳಗಬೇಡ್ರಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಫಸ್ಟ್ ಆಯ್ತಂದು ಸೇವೆ ಮಾಡಂತಾರೆ. ಇಂಥ ಒಳ್ಳೆ ಇಲ್ಲಿ ಅನೇಕರಿಗೆ ಹಾದಿ ತಪ್ಪಿನವ್ರಿಗೆ ಹಾದಿ ತೋರಿಸಿನವ್ರು ಅರ ಇವ್ರ ಅಪ್ಪರು. ಎಷ್ಟೋ ಜನ ಕಷ್ಟಲಿಂದ ಹೋಗಿನವ್ರಿಗೆ ಪರಿಹಾರ ಕೊಟ್ಟಿನವ್ರು ಅರ. ಇಂಥ ಅನೇಕ ಅಳವ ಹೇಳಿದ್ರು ಭಾಳ ಟೈಮ್ ಬೇಕಾಯ್ತದೆ. ಈಗ ಅಪ್ಪರು ಮಾತಾಡಂತೇಳಿ ಕಡೆ ನಾನು ಮಾತಾಡೀನಿ. ಧನ್ಯವಾದ. కూర్చోండి 5 నిమిషాలు. ಈಗ ಇಲ್ಲ ಅಪ್ಪಾಜಿ ಅವರಿಗೆ ಬೇಡಿರೋದಂದರೆ ಎಲ್ಲರೂ ಇನ್ನೊಂದು 5 నిమిష ಕೂಡ್ಕೋದೇನಂತ ಕೇಳ್ತಿದ್ದಾರೆ భక్తురెల్లా. ಆದರೆ మీరు అందరూ దర్శనం చేసుకొని ఇట్లనే దర్శనం చేసుకోండి. మళ్ళీ ఆడ పోయి ఆయన పొద్దున 5 గంటల 6 గంటల దాకా కూడా అందరు భక్తులకు దర్శనం ఇవ్వాలి. కాబట్టి మీరు ఎవరికి ఆయనకి ఇబ్బంది పెట్టకుండా ఇక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకొని మనసులో ఉన్నది ఏమున్నదో కోరుకోండి. ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదంతోనే అన్నీ నెరవేరుతాయి అని చెప్పేసి ఆయన ఎంబడి పడి పోకుండి కాలు మొక్కుదాము అది మొక్కుదాము అని చెప్పేసి ಅದೊಕ್ಕటి చూడండి. ಅದೇ ಹೇಳ್ದೇನೆ, ಹಿಂದೆ ಯಾರು ಓಡಬೇಡ್ರಿ. ಅವರು ಅಪ್ಪಾಜಿ ಹಿಂದೆ ಯಾರು ಓಡಬೇಡ್ರಿ, ಅವ್ರಿಗೆ ನೆಮ್ಮದಿಗೆ ಹೋಗಲಿ. ಅವ್ರು ಅಲ್ಲಿ ತನಕ ನಾವು ಬಿಟ್ಟು ಬರೋಣ. ಮತ್ತು ಬೈಕ್ ಮೇಲೆ ಇವರು ಭಾಳ ಮಂದಿ ಬೈಕ್ ಮೇಲೆ ಹೋಗ್ತಾನಂತೆ. ಅದ್ರ ಸಲುವಾಗಿ ಯಾರು ಹೋಗಬೇಡ್ರಿ. ಅವ್ರ ಹಿಂದೆ ಬೈಕ್ ಮೇಲೆ ಹೋಗಿ ಸ್ಪೀಡಾಗಿ ಹೋಗಿ ಮತ್ತೆ ಅವನ್ನ ಓವರ್ಟೇಕ್ ಮಾಡೋಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡ್ರಿ. ಹಂಗೆ